నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఈ రోజు వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మనం మట్టి లేకుండా కేవలం నీళ్లతో మొక్కలని ఎలా పెంచొచ్చో చూడబోతున్నాం. దీన్నే హైడ్రోపోనిక్స్ అంటారు. చాలా మంది అనుకుంటారు హైడ్రోపోనిక్స్ అంటే చాలా ఖర్చు అవుతుంది, పెద్ద సైంటిస్టులు మాత్రమే చేయగలరు అని. కానీ అది నిజం కాదు. ఈ రోజు నేను నా చిన్న హైడ్రోపోనిక్ సెటప్ ని మీకు చూపించబోతున్నాను. ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి ఎంత ఖర్చు అయింది అన్నీ వివరంగా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ లో దీని పూర్తి కాస్ట్ బ్రేక్ డౌన్, ఖర్చు వివరాలు చెప్తాను. పదండి వీడియోలోకి వెళ్దాం. ఇదేనండి నా హైడ్రోపోనిక్ సిస్టమ్. దీన్ని ఎన్ఎఫ్టి సిస్టమ్, న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ అంటారు. చూడండి, ఇక్కడ నేను 4 అంగుళాల 4 ఇంచ్ పీవీసీ పైపులను వాడాను. ప్రతి పైపుకి నిర్ణీత దూరంలో హోల్స్ చేశాను. ఈ హోల్స్ లో మనం నెట్ కాప్స్ పెడతాం. నెట్ కాప్ చూసారా? మొక్కని మట్టిలో కాకుండా ఈ చిన్న కప్పులో క్లే బౌల్స్ లేదా ఎలీసియే బౌల్స్ వేసి పెంచాను. ఈ క్లే బాల్స్ మొక్క వేర్లకు సపోర్ట్ ఇస్తాయి మరియు తేమని పట్టి ఉంచుతాయి. మీరు కావాలంటే పీవీసీ పైపులతోనే స్టాండ్ కూడా చేసుకోవచ్చు. ఇది బాల్కనీలో లేదా మేడ మీద తక్కువ ప్లేస్ లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది ఎలా పనిచేస్తుంది? అసలు ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. దీని మెయిన్ సీక్రెట్ అంతా ఈ ట్యాంక్ లోనే ఉంది. పాయింటింగ్ టు ద ట్యాంక్, ఈ బకెట్ లో నీళ్లు మరియు మొక్కలకు కావలసిన న్యూట్రియంట్స్, పోషకాలు కలిపి ఉన్నాయి. ఇందులో ఒక చిన్న సబ్మర్సిబుల్ పంప్ పెట్టాను. మనం కూలర్లలో వాడుతాం కదా, అదే మోటార్. ఈ మోటార్ నీళ్లని పైపు ద్వారా పైకి పంపిస్తుంది. ఆ నీళ్లు ఈ పీవీసీ పైపుల ద్వారా ప్రవహించి మొక్కల వేర్లని, రూట్స్ తాకుతూ వెళ్తాయి. అలా మొక్కలు నీటిలో ఉన్న ఆక్సిజన్ ని, పోషకాలని తీసుకుంటాయి. చివరగా మిగిలిన నీళ్లు మళ్లీ తిరిగి ఇదే ట్యాంక్ లోకి వచ్చేస్తాయి. అంటే ఇక్కడ నీళ్లు వృధా కావు. 90% నీటిని మనం ఆదా చేయవచ్చు. సేవ్ వాటర్. ఖర్చు వివరాలు. ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్, దీనికి ఎంత ఖర్చు అవుతుంది? నేను చేసిన ఈ చిన్న సెటప్ కి అయిన ఖర్చు ఎంతో చూద్దాం. Approximate prices for a 20 to 30 plant setup. PVC పైపులు ఫిట్టింగ్స్, PVC పైప్స్ ఎల్బోస్ సుమారుగా 1,500 రూపాయల నుండి 2,000 రూపాయలు. స్టాండ్, మెటల్ స్టాండ్ నేను చేయించాను కాబట్టి 1,000 రూపాయలు అయ్యింది. మీరు సొంతంగా చేసుకుంటే ఇంకా తక్కువ అవుతుంది. మోటార్ పంప్ 300 రూపాయల నుండి 400 రూపాయలు. నెట్ కప్స్ క్లే బాల్స్ 300 రూపాయలు. న్యూట్రియంట్స్ NPK 500 రూపాయలు. మొత్తం కలిపి చూస్తే సుమారుగా 4,000 రూపాయల నుండి 4,500 రూపాయలు లోపు మీరు ఇంట్లోనే ఫ్రెష్ గా ఆకుకూరలు పెంచుకునే సెటప్ రెడీ చేసుకోవచ్చు. బయట మార్కెట్లో కిట్ కొంటే 10,000 రూపాయలు పైన ఉంటుంది. కానీ ఇలా సొంతంగా DIY చేసుకుంటే చాలా తక్కువ ఖర్చు. మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి. వారానికి ఒకసారి ట్యాంక్ లో నీళ్లు మార్చాలి. ఇంకా TDS మీటర్ తో పోషకాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అంతే. పురుగుల మందులు లేకుండా, పెస్టిసైడ్ ఫ్రీ, మన ఇంట్లోనే ఆర్గానిక్ గా పాలకూర, కొత్తిమీర, పుదీనా లాంటివి ఈజీగా పెంచుకోవచ్చు. మీకు ఈ సెటప్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి. వచ్చే వీడియోలో హైడ్రోపోనిక్ న్యూట్రియంట్స్ ఎలా కలపాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని గార్డెనింగ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అప్పటి వరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్. Farm Tech Solutions. We're excited to help you grow the best garden possible.